చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి గంగమ్మ కొలుపులో భాగంగా రెండో రోజు అండి. అందరూ నాగమయ్య పుట్ట దగ్గరికి బిందెలతోటి నీళ్ళు ఎత్తుకొని బయలుదేరారని చూస్తున్నారు కదండి. ఆ బిందెలు నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్లే వాళ్ళందరూ అమరావారింటి ఆడపిల్లలు. అందరూ బిందెలతోటి నీళ్ళు తీసుకెళ్ళి నాగమయ్య పుట్టకి వారు పోస్తారండి. చూడండి, దేవరగుడి దగ్గర నుంచి నాగమయ్య పుట్ట వరకు ఆడపిల్లలందరూ బిందెలతోటి నీళ్ళు తీసుకొని వెళ్తున్నారు. సంబరంగా అమ్మవారిని తీసుకొని పుట్ట దగ్గరికి వెళ్తున్నామండి. వచ్చామండి పుట్ట దగ్గరికి. ఎదుగోండి, ప్రదక్షిణలు చేస్తున్నాము. చుట్టూరా 3 ప్రదక్షిణలు చేసి ఆ బిందెల్లో నీళ్లు పుట్ట మీద పోసామండి. పోసి పుట్ట ఎక్కడైనా పొడి లేకుండా తడపాలండి. తడిపిన తర్వాత పసుపు కుంకుమ జల్లి పూజించుకున్నామండి. అదిగో అక్కడ ఒక ఆయన నెత్తి మీద మూట మోస్తున్నారు కదండి. అందులోనే గంగమ్మ తల్లి ఆయుధాలన్నీ ఉన్నాయండి. ఆయన వచ్చేసరికి దేవరిని మోసే ఆయనండి. పెద్దల కాలం నుంచి వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎప్పుడైనా కొలుపు చేసినప్పుడు దేవరిని అనేది గుడిలో నుంచి బయటికి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని ఊరంతా మోస్తారండి. చూశారు కదండి, పూజ చేసిన తర్వాత వేప మండలతోటి పుట్టని కప్పుతారండి. అమ్మవారిని అక్కడే ఒక రమ్ములో ఉంచి ఒక మనిషిని కాపలా ఉంచుతారండి. ఆ తోడుగా కాపలాకి ఈ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత చూసారా, మేమందరం కలిసి ఫొటోస్ దిగామండి. ఫోటో సెక్షన్ ఆల్మోస్ట్ 1 గంట వరకు చేసామండి. చాలామంది ఉన్నాం కాబట్టి అందరితోటి మళ్ళీ రావు కదండి మెమరీస్. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో మేమందరం అని చెప్పేసి చాలా ఫొటోస్ అయితే దిగామండి. ఈ వీడియోల్లో ఉన్నవాళ్ళు కనుక మీ ఫోటో చూసిన వాళ్ళైతే ఇందులో మీ ఫొటోస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా ఉన్నాను అని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తను వచ్చేసరికి మా సిస్టర్ అండి, నేను మా సిస్టర్. చూశారు కదా ఎంతమంది ఉన్నారు. మీలో ఎవరు చూసినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్కి ఖచ్చితంగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై డియర్ సిస్టర్స్, సపోర్ట్ చేయండి. ఈ ఫోటో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సైలెంట్గా మళ్ళీ దేవుడి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ పూర్తి చేసుకొని మేమైతే దేవర గుడికి వెళ్ళిపోయామండి. అక్కడ ఇంకా ఇప్పుడు ఆడపిల్లలమి పూజ చేసుకొని వచ్చాం కదండి. తర్వాత మాతుడి పనే ప్రోగ్రాం ఉందండి. మేము పూజ చేసుకొని వచ్చిన తర్వాత కూర్చొని ఉన్నారండి. వీళ్ళు వచ్చేసరికి
ఎవరు కూర్చుంటారు అంటే అమరా వాళ్ళు, అంటే కొలుపులు చేసుకునే వాళ్ళు వాళ్ళ జాతలుగా కూర్చుంటారండి. ఒకవైపు ఆడవాళ్ళు, ఇంకోవైపు మగవాళ్ళు కూర్చున్నారండి. పిల్లలతో కూడా అందరూ కూర్చుంటారు. ఈ ప్రోగ్రాం అనేది వాళ్ళకున్న దిష్టిని, కష్టాలని అన్నిటినీ తొలగిస్తుందండి. అందుకని ఈ ప్రోగ్రాం చేస్తారంట. చూశారు కదా మాతమ్మ ఎలా చిందేస్తుందో. మాతమ్మ చాలా ఎనర్జీతో ఈ ప్రోగ్రాం అనేది చాలా బాగా చేశారండి. మాతమ్మ పేరు వచ్చేసరికి కళ్యాణి అండి. 5 రోజులు మా ఊర్లోనే ఉండి చాలా చక్కగా ప్రోగ్రాం సక్సెస్ చేశారండి. చూస్తున్నారు కదా, చూడండి డమ్ములు కొడుతూ వాయిస్తుంటే అక్కడ అసలు ఎంత వినసొంపుగా ఉందో. అసలు చాలా చాలా బాగుందండి ప్రోగ్రాం అయితే చూసేదానికి. మేము అక్కడే ఉన్నాం కాబట్టి చూశారు కదా. వాళ్ళన్నీ గొట్టాల దాంట్లో అవి అంటే వలసైన వాళ్ళు మెడల్లో వేస్తారండి. రంగులు తీసుకొచ్చి పూశారు. అవి గొట్టాలనేవి తినేంతవరకు తిన్నారండి. అచ్చం గొట్టాల దండాలు వేస్తే బాగుంటుందని బాటిల్స్తో కూడా తెచ్చేసారు. చూశారు కదా. మాతమ్మ ఏం చేస్తుందో కనిపిస్తుందా మీకు? చాలా ఫన్ చేస్తుందండి మా వాళ్ళందరితోటి. ఈ ప్రోగ్రాం అయితే చాలాసేపే చేశారండి. కూర్చున్న వాళ్ళందరినీ చూడండి ఎంతమంది వచ్చారో. చుట్టూతా జనం నిలబడి ఉన్నారు. మీ ఊర్లో కూడా మీరు కొలుపులు చేసుకున్నారా అండి? చేసుకుంటే మీకు ఇలాంటి సాంగ్యం ఉందా? అందరూ ఇలానే చేసుకుంటారు, లేదంటే మాకు మాత్రమే ఇలా ఉందా అనేది మాకు తెలియదండి. మా ఊర్లో పోకూరు వారి కొలుపులు కూడా జరిగాయండి. వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రాం అయితే ఉంది. ఒకవేళ ఉంటే మీకైతే ఏ దేవరు ఉందండి, ఆ అమ్మవారి పేరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎన్ని రోజులు కొలుచుకుంటారు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కొలుచుకుంటారండి? మాకైతే 40 years తర్వాత చేస్తున్నారండి. ఆల్మోస్ట్ 40 years అయిందని మా పెద్దవాళ్ళు చెప్పారు. అప్పుడు చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారండి. ఈ కొలుపులు చూసే భాగ్యం మాకైతే దక్కిందండి. మాతమ్మ అయితే కళ్ళు అనేవి అందరి మీద ఊసారండి. ఇది వచ్చేసరికి ఈవినింగ్ అండి. ఉదయం పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టని కప్పి వేపాకుతోటి అమ్మవారిని అక్కడ ఉంచి వచ్చాం కదండి. ఇప్పుడైతే చూడండి బాగా సంబరంగా వెళ్ళి అమ్మవారిని అయితే మళ్ళీ దేవుడి గుడికి తీసుకొని వస్తాము. వచ్చారండి పుట్ట దగ్గరకు వచ్చి అమ్మవారిని తీసి పుట్టమన్నును కూడా తీసుకొని వస్తామండి కొంచెం అమ్మవారితోని. ఇప్పుడైతే వీళ్ళు పుట్టమన్నును తీసి పక్కన పెడుతున్నారండి. పుట్టమన్ను తీసిన తర్వాత ఆడపిల్లలందరూ వరుసగా వాళ్ళు తీసుకొని వెళ్ళిన చలివిడి, సొద్దలు, నూగుపిండి, పాలు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి టెంకాయ కొట్టి దీపారాధన అయితే చేశారండి. చేసుకొని చక్కగా చూశారు కదా, అది అనేది పుట్టమన్నండి తీశారు. దండం పెట్టుకొని అమ్మవారిని అయితే శుభ్రం చేశారు ఫస్ట్. తర్వాత ఈ పూజా కార్యక్రమం చేశారండి. తర్వాత చూశారు కదా, ఆ దేవరిని ఎత్తుకున్న ఆ బాబాయికి అయితే అమ్మవారిని ఒంట్లోకి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అమ్మవారు ఒంట్లోకి రాకుండా మేకపోతునైతే బలివ్వరండి. అమ్మవారు వచ్చి అనుగ్రహిస్తేనేనండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ ధూపం వేసి కొమ్ము ఊది అమ్మవారిని అయితే ఆహ్వానిస్తారండి. సముద్రం దగ్గర అయితే రాలేదు, కానీ ఇక్కడ నాగమయ్య పుట్ట దగ్గర అయితే మాత్రం అమ్మవారు ఆ బాబాయికి కూడా ఒంట్లోకి వచ్చిందండి. ఇంకా చాలామందికి వచ్చిందండి. వచ్చి కాసేపు నాట్యం చేసి సంతోషించి తనకి బలిగిచ్చిన ఆ మేకపోతుని చూసి సంతోషంగా ఉన్నారండి. చూస్తున్నారు కదా, ఆ ఒంట్లోకి వచ్చి ఎలా ఎగురుతున్నాడో ఆ బాబాయి.
నాకైతే బాబాయ్ అవుతాడండి. నేను వాళ్ళ ఇంటి ఆడపిల్లను కాబట్టి మా వాళ్ళు పక్కన మా అన్నయ్య వాళ్ళు, మా పెదనాన్న, మా బాబాయ్ వాళ్ళు చూడండి అమ్మవారితో కలిసి నాట్యం ఆడుతున్నారండి. ఎలా అయినా అందరికీ ఈ భాగ్యం కలగదండి. నిజంగా మేము ఎప్పుడో చేసుకున్నామండి ఈ అదృష్టం. 40 ఏళ్ళ తర్వాత మాకు చూసే అవకాశం తగ్గింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ